ఆ శ్మశానంలో శవాలు కాలగా మిగిలిన బూడిదను ఎత్తుకువెడుతున్నారు. చితిలో కాలుతున్న శవాలను పక్కకు లాగేసి మరి బూడిదను మాత్రమే అపహరిస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట శ్మశానంలో జరుగుతున్న ఈ ఘటనలను స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో ఇలాంటి ఘటనలు 4 జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. చేగుంట గ్రామంలో కర్రె నాగమణి అనే వృద్ధురాలు మరణించగా బంధువులు ఆమె మృతదేహానికి వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మర్నాటి ఉదయం వెళ్లి చూడగా సగం కాలిన మృతదేహం చితి బయటకు లాగేసి ఉంది. అక్కడి చితాభస్మం దొంగిలించి వేశారు. ఈ దృశ్యం చూసి మృతురాలి బంధువులు షాక్ అయ్యారు. ఈ ఘటనల వెనుక క్షుద్ర పూజలు నిర్వహించే వారి హస్తం ఉందా లేక ఇంకేమైనా జరుగుతోందా అని చేగుంట వాసులు భయపడిపోతున్నారు. దీనిపై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్మశానంలో జరుగుతున్న ఘటనలపై విచారణ జరిపించేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారని గ్రామస్తులు చెప్పారు. ఒకరోజు ముందు నిర్వహించిన కర్రె నాగమణి వృద్ధురాలి అంతిమ సంస్కారంలో ఆ రోజు నైట్లో చితి పైన నీళ్లు పోసి శవం పైన నీళ్లు పోసి మొత్తం ఆ శవాన్ని అంతా చిందరవందర చేసి పడేశారు. అంతకుముందు దాన సంస్కారం చేసిన చేగుంటకు చెందిన మురాడి నరసమ్మ అనే శతాధికారి వృద్ధురాలి ఆ చితిలోంచి కూడా తలభాగం మొత్తం ఎత్తుకెళ్లారు. ఆ అంతకంటే పై వారంలో చేసిన 2 చితిల మధ్య ఉన్న నార్సింగ్ చెందిన పోచమ్మల మల్లయ్య అనే చితాభస్మం కూడా మొత్తం తలభాగము నడుము కింది భాగం మొత్తం ఎత్తుకెళ్లారు. ఇటు విషయమే చేగుంట ఎస్ఐ చైతన్యారెడ్డి గారికి కంప్లైంట్ చేసి తక్షణం స్పందించి పోలీసు వాళ్ళని విచారణకు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, పోలీసుల విచారణలో ఏం తేలింది, వాళ్ళు ఏం చెప్తున్నారు? కార్తిక్, చేగుంట శ్మశాన వాటికలో జరుగుతున్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. గత 2 రోజులుగా రాత్రి వేళల్లో శ్మశానంలో వైకుంఠధామంలో ఏం జరుగుతుందన్న ప్రత్యేకమైన నిఘా పెట్టామని చెప్పి ఎస్ఐ చెప్తున్నారు. అయితే వారం రోజుల నుండి కూడా ఏదైతే మృతదేహాలకు సంబంధించి శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేస్తున్న బాడీస్ అన్ని కూడా కొంత కాలిపడి ఉండడం ఎందుకు జరుగుతుంది అన్న దాని మీద కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నారు. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ వారం రోజుల్లోనే ఎందుకు జరుగుతా ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇది క్షిత్తపూర్లకు సంబంధించిన పని లేదంటే బూడిదను ఎత్తుకెళ్లడం కోసం వస్తున్న వారి పని అని చెప్తున్నారు. అయితే బూడిదను ఎత్తుకెళ్లేవారు పూర్తిగా ఏదైతే బాడీ బర్న్ అయిపోయిన తర్వాత బూడిదని ఎత్తుకెళ్ళవచ్చు, కానీ శ్మశానంలో బాడీస్ పక్కకు వెళ్లి బూడిని ఎత్తుకెళ్లే వారి పని కాకపోవచ్చు అని కూడా ఆ కోణంలో దర్యాప్తు చెప్తున్నారు. అయితే అక్కడ ఏదైతే వైకుంఠధామానికి సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళని కూడా విచారిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ 2 రోజుల్లోపు ఈ కేసును పూర్తిగా ఛేదిస్తాం, ఎవరి పని ఎందుకు చేస్తున్నారన్న విషయంలో మాత్రం పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు. త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. మొత్తంగా ఈ సంఘటన మాత్రం చేగుంటలో కొంత ఆందోళనకరంగా, అట్లాగే కొంత భయంగా కూడా ప్రజలు కలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా యుద్ధ పూజలకు సంబంధించిన పని అని చెప్పని కొంతమంది చెప్తుంటే ఏదో బూడిదకు సంబంధించిన దొంగలు చేసిన పని అయి ఉండొచ్చు కూడా అని కూడా కొంత పోలీసులు వాదిస్తున్న పరిస్థితి చేగుంటలు కనబడతా ఉంది. రైట్ విష్ణు.